దేశ చరిత్రలో క్రమశిక్షణతో 30 సంవత్సరాల ఉద్యమ ప్రయాణం ఒక ఎంఆర్పీఎస్ కే సాధ్యమని ఎంఆర్పీఎస్ చిన్నంబావి మండల అధ్యక్షులు దేవని రమేష్ మాదిగ అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ కార్యవర్గంతో కలిసి కేక్ కట్ చేసి ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరించారు. తదనంతరం దేవని రమేష్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ అద్భుతమైన నాయకత్వానికి నిలవెత్త నిదర్శనం. 30 ఏళ్ల ఎంఆర్పీఎస్ ఉద్యమమని, నాయకుడు లేని ఉద్యమాలు కాలగర్భంలో కలిసిపోతాయని, నాయకుడు లేని జన సమూహాలు చెదిరిపోతాయని, కానీ ఎంఆర్పీఎస్ ఉద్యమానికి మాదిగ జాతికి మందకృష్ణ మాదిగ రూపంలో సమర్థవంతమైన నాయకత్వం లభించిందన్నారు. అందువల్లే కాలం పెట్టే ఎన్నో విషమ పరీక్షలకు ఎదురొద్ది దృఢంగా స్థిరంగా ఎంఆర్పీఎస్ నిలబడిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మంద నరసింహ మాదిగ, ఎంఆర్పీఎస్ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి మీసాల నాగరాజు మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మొలకల్పల్లి పరశురామ్ మాదిగ, ఎంఎస్పీ తాలూకా నాయకులు సంపంగి మద్దిరెడ్డి మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు తగరం కాంశీరామ్ మాదిగ, తగరం హిట్లర్ నరసింహ మాదిగ, తగరం ఆటో కురుమయ్య మాదిగ, తగరం నాగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు. సాధించుకోవడానికి తొందరలోనే ఒక నెల లోపలనే మన ఫలాలు అందుకోవడానికి దగ్గరలో ఉన్నాం. ఇది మాదిగల పోరాట ఫలితం, మందకృష్ణ మాదిగ పోరాట ఫలితం కనుక దీన్ని మీరు 1994లో మొదలుపెట్టి ఉద్యమం, మరి అప్పుడు తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆ రోజు పోరాటాలు చేసి ఉనికించి ఆ రోజు 94లో మొదలైన ఉద్యమం 2000 సంవత్సరం వరకు ఏబిసిడి కేటగిరీషన్ సాధించుకోవడం జరిగింది. ఆ సాధించుకున్న వర్గీకరణ 2004 నవంబర్ వరకు అమల్లో ఉండి మన తోటి సోదరులు సుప్రీంకోర్టుకు పోయి ఈ ఎస్సీ వర్గీకరణ చెల్లదని చెప్పేసి సుప్రీంకోర్టుకు పోవడం వల్ల మళ్ళీ సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ 2004 నవంబర్ 5వ తారీఖున కొట్టేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉండి 2004 నుంచి మాదిగలను నిలువున ముంచి ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఉషా మేర కమిషన్ వేయడం జరిగింది. ఉషా మేర కమిషన్ కూడా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఎస్సీ రిజర్వేషన్లు, ఉమ్మడి రిజర్వేషన్లు, ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లు కమిషన్ స్పష్టంగా నివేదిక ఏమనిచ్చిందంటే ఇప్పటి వరకు జనాభాలో మాదిగ ఉపకులాలు 80 లక్షల మంది ఉన్నారు. మాల ఉపకులాలు కేవలం 40 లక్షల మంది ఉన్నారు. 80 లక్షలు ఉన్న వాళ్ళు కేవలం 3% రిజర్వేషన్ పొందితే 40 లక్షలు ఉన్న మాలలు 12% రిజర్వేషన్ తీసుకున్నారు. ఏబిసిడి కేటగిరీషన్ చేయాలని చెప్పేసి ఆ రోజు స్పష్టంగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఉషా మేర కమిషన్ స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరిగింది. చేసిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉండి 2004 నుంచి 2014 వరకు ఉండి కాంగ్రెస్ పార్టీ మాదిగలను మోసం చేసింది. ఆ పార్టీ ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అయ్యా ఇప్పుడు కూడా చెప్తున్నాం, మొన్న ఏబిసిడి వర్గీకరణ కొరకు మీరు సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ నాగర్ కర్నూలు పార్లమెంటు, ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మాకు వాళ్ళు కూడా మా వాళ్ళే కానీ మేము పంచుకునే కాడ కొట్లాడడం ఉన్న వాళ్ళకి ముగ్గురు కూడా టికెట్లు ఇచ్చి ఈరోజు మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీఆర్ఎస్ కూడా మోసం చేసింది. ఈరోజు బీజేపీ పార్టీ మేము చేస్తామని ముందరికి వచ్చింది, చేయబోతున్నది. మన అటల్ ఎవరైతే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మరి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రిజర్వ్లో ఉన్నది. సుప్రీంకోర్టుకు ఏసవసలు ఉండడం వల్ల ఈ నెలలో సుప్రీంకోర్టు జడ్జిలు కూడా జాయిన్ కావడం జరిగింది. ఈ 10-15 రోజుల్లో జూలై లాస్ట్ వరకు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ తీర్పు రాబోతుంది. 100 రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ అయిపోతుంది. మాదిగలు మళ్ళీ విజయం సాధించిన రోజు మళ్ళీ ఇదే తలవులో మళ్ళీ విజయోత్సవ సభ పెడతామని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకు రేపటి నుంచి మనం మళ్ళీ ఈ రోజు నుంచి అన్ని గ్రామాలలో ప్రతి ఊర్లో పార్టీలకు సంబంధం లేకుండా మన వర్గీకరణ సాధించుకునేంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పిండో అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చివరి మన ఫలితాలు అందుకునే ముందర మనం అందరం కలిసికట్టుగా గ్రామాలలో పెద్ద ఎత్తున జెండాలు ఎగిరేసి రేపటి నుంచి జెండాల కార్యక్రమం ఈ రోజు నుంచి జూలై లాస్ట్ వరకు అన్ని గ్రామాలలో జెండావిష్కరణ చేయాలని కోరుకుంటూ మరి అందరూ కూడా గ్రామ నాయకులు, సీనియర్ నాయకులు, మండల నాయకులు అందరూ కూడా చిన్నంబావి మండలంలో మీరు ఏ ఊర్లో జెండా పెట్టినా మీరే ఎగరేసుకున్నా లేకపోతే మమ్మల్ని పిలిచిన వస్తాం కనుక ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో జెండాలు ఎగరాలి. మళ్ళీ ఈరోజు మనం
చివరిగా చెప్తున్నా, ఏబిసిడి వర్గీకరణ సాధించబోతున్నాం. మరి ఈరోజు మన ఏదైతే సపోర్ట్ చేసిన పార్టీ ఉందో